ప్రైజ్ లాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, మనం బలం తగ్గినా దేవుడు అనేవాడు తగ్గడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనం, నా శరీరమును నా హృదయమును క్షీణించిపోవునైనను దేవుడే నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును నా భాగమును గాక ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి ఒక జీవన శక్తి అన్నమాట. అంటే అది ప్రతి విశ్వాసికి కూడా దేవుని వాగ్దానం అనేది ఒక శక్తి లాంటిది. అది ఎలాంటి శక్తి అంటే, మన శరీరం ఎప్పుడైనా సరే పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, జీవితాలు మారుతున్నప్పుడు మనం శరీరం అనేది బలహీన పడుతూ ఉంటుంది. అంటే మనం ఎదిగే కొద్దీ, వెళ్ళే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మన శరీరం అనేది బలహీనమవుతుంది. కానీ మన హృదయం కొన్నిసార్లు ఏమవుతుందంటే విరిగిపోతుందన్నమాట. అంటే నలిగిపోతుందన్నమాట. పరిస్థితులు బట్టి మనం హృదయాన్ని మొక్కలు చేసుకుని బతకాల్సి వచ్చే సమయం కూడా మనకి కొన్నిసార్లు కలగొచ్చు. కానీ మన ఆశలు కొన్నిసార్లు కూడా చెదిరిపోవచ్చు. మనం ఒకటి తలిస్తే వేరేలా కూడా అవ్వచ్చు. కానీ మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని ఆశలు మారినా, ఎన్ని తలరాతలు మార్చేసే రోజులు మనకు వస్తున్నా కూడా దేవుని ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అంటే మన బలం ఏదైతే నమ్ముచున్నామో అది తాత్కాలికం అన్నమాట. అందుకే వయసు ఉన్నప్పుడు చేసిన ప్రతి పని అదే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేయమనండి, చేయలేడు. మన శక్తి అనేది తగ్గిపోతుంది. కానీ దేవుని బలం, నువ్వు దేవుని నమ్ముకుని ఉంటే నీ అదే నూతన ఉత్సాహంతో దేవుని వైపు నువ్వు చూస్తూ దేవునిలో ఇంకా బలంగా నువ్వు తయారవుతావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన శరీరం బలహీనపడినప్పుడు, ఎప్పుడైతే దేవుని వాగ్దానం ద్వారా మనం మారాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మనం ఒత్తిడిలో ఉండి మన మనసంతా నలిగిపోయి ఉన్నామో, అప్పుడు యెహోవాను నిరీక్షించువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రియమైన దేవుని బిడ్డరా, అంటే దేవుడు మన బలహీనతలో తన బలాన్ని చూపుతాడనమాట. మనకు శక్తి లేకపోయినా కూడా ఆయన మనకి శక్తిని ఇస్తాడు. అంటే నువ్వు ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను ఎగిరేలా చేస్తాడు. అలాగే నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను నడిచేలా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనం చూసి మనల్ని చెయ్యాలి అంటే దేవుడు మనం ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కూడా ఆయన కోసం నువ్వు ఎదురు చూడాలి. ఇంకొకటి ఏమన్నాడు? దేవుడు మన హృదయానికి ఆశ్రయదుర్గం. ఎప్పుడైతే మన హృదయం ఈ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మనకు బాధ కలిగిందో, మనం కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తాం? మన ఇంటి పక్కన చుట్టాల దగ్గరకో, మన ఫ్రెండ్స్ దగ్గరకో, లేకపోతే ఎవరో తెలియని వ్యక్తులతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళందరూ ఎంతవరకు నిన్ను ఆదరిస్తారంటే, నీ పరిస్థితులు బట్టి, అక్కడున్న పరిస్థితులు బట్టి, నీకున్న డబ్బు బట్టి, నీకున్న సిచ్యువేషన్స్ బట్టి, లేదా నీకున్న స్నేహితులు బట్టి, లేదా ఎవరి వల్లన్నా రికమెండేషన్తో తప్ప వాళ్ళందరూ కూడా నిన్ను కొంతకాలమే ఆదరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు జ్వరం వచ్చి నువ్వు 4 రోజులు నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో నువ్వు ఆశ్రయం కోసం వెళ్తే, అదే 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి వెళ్ళి ఆశ్రయం పొందితే ఏమనుకుంటారంటే, ఈ 4 రోజులు మనమే సేవ చేయాలి అని అనుకుంటారు. అదే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న మనిషి వెళ్తే 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి మళ్ళీ పనిచేస్తుంది అని ఆలోచిస్తారు. అంటే సాయానికి కూడా తిరిగి సాయం పొందేలా ఆలోచిస్తారన్నమాట. అదే 70 సంవత్సరాల వ్యక్తి వెళ్ళి 4 రోజులు ఇంట్లో పెట్టి సేవ చేసి పంపించమనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా తాత్కాలికం. నువ్వు బలం ఉంటే నిన్ను ఆదరిస్తారు, నీలో బలం లేకపోతే నిన్ను గెంటేస్తారు. కానీ దేవుడు అలా కాదు. మన దేవుడు ఏంటి అంటే, నువ్వు బలహీనపడినా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నా,
నువ్వు ఎగరలేని స్థితిలో ఉన్నా నిన్ను ఎగిరేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మనకు రక్షణ గోడగా ఉన్నాడు. మనకు మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఇంకొకటి, దేవుడు మన భాగము, అలాగే మన సంపద. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, దేవుడే నా భాగము అంటే నాలో ఉన్న అతి విలువైనది ఏదన్నా ఉంది అంటే అది ఎవరు? దేవుడే అని మనం తీసుకోగలగాలి. ఎందుకంటే సంపద పోతుంది, ఆరోగ్యం తగ్గుతుంది, మనుషులు మారిపోతున్నారు. కానీ దేవుడు నిత్యము అలానే ఉంటాడు. నీ మీద ప్రేమతోనే ఉంటాడు. నువ్వెప్పుడెప్పుడు మారతావా, ఎప్పుడెప్పుడు హృదయంలో తలుపు తెరిచి ఆయన్ని ఆహ్వానిస్తావా అని ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే హబకుక్లో 3వ అధ్యాయంలో గొప్ప మాట ఉంటుంది. ఏంటంటే, అంజూరపు చెట్లు పండకపోయినా, ద్రాక్షలో ఫలం లేకపోయినా నేను యెహోవాలో ఆనందింతును అని అంటాడు హబకుక్కు. అంటే మన సంతోషం దేవునిలో ఉన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ కూడా మనల్ని కదిలించలేవండి. ఎందులో కదిలించలేవంటే మన విశ్వాసంలో కదిలించలేవు, మన నమ్మకంలో కదిలించలేవు. అంతటి నమ్మకాన్ని మనం దేవుడితో మనం పంచుకోవాలి, దేవుడి మీద ఆధారపడాలి. అలాగే మనం ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నేర్చుకోబోయే ఇదేంటి అంటే, దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటి అంటే, మన శరీరం క్షీణించిన మన ఆత్మ దేవునిలో ఎప్పుడూ కూడా నిత్యం పునరుద్ధరించబడుతుందన్నమాట. మన జీవితం మారిపోయినా కూడా, మనుషులు వదిలేసినా కూడా, మనుషులు నిన్ను పట్టించుకోపోయినా కూడా, దేవుడు నీ జీవితంలో స్థిరంగా ఉండేలాగున నీ జీవితాన్ని ఆనందమయం కింద నిన్ను త్రొట్టిల్లిపోకుండా కూడా నీ హృదయాన్ని కూడా స్థిరపరుస్తాడు. మన హృదయంలో ఎప్పుడైతే దేవునిలో నిలుచుంటే మనం ఎటువంటి ఆపదను కూడా జయించగలం, ఎటువంటి శత్రువును కూడా జయించగలం, ఎటువంటి నిందలు వచ్చినా తట్టుకోగలం, ఎటువంటి బాధలు వచ్చినా కూడా తట్టుకోగలం. అటువంటి పరిస్థితులను కూడా దేవుడు కాపాడగలిగి మనల్ని, మన జీవితాన్ని వాగ్దానం ద్వారా మార్చి ఆయన మీద మనం విశ్వాసంగా ఉందాం. మనుషులు కాదు శాశ్వతం, దేవుడే శాశ్వతం. దేవుడితోనే మనం ఉండాలి. ఈ కొద్ది మాటల్ని మనకి, మన కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా శరీరం బలహీనమైనప్పటికీ ప్రభువా, నువ్వే మా బలం తండ్రి అని మేము నమ్ముచున్నాం ప్రభువా. మా హృదయం ఎప్పుడు బలహీనంగా ఉన్నా ప్రభువా, నీవే మా ఆశ్రయదుర్గం తండ్రి. ప్రభువా, నీవే మా భాగము, నీవే మా సంపద ప్రభువా. మమ్మల్ని నీలో స్థిరంగా ఉంచుము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ మాటల ద్వారా, ఈరోజు నేర్చుకున్న ప్రతి మాట ద్వారా ప్రభువా, నీ మీద ప్రేమతోటి ఉండడానికి మాకు ప్రార్థన శక్తిని దయచేయండి. ఇదిగో ప్రభువా, ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఆ బలహీనలు ఎవరైతే మనుషుల మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే మనుషులు నమ్ముకొని బతుకుతున్నారో, ఎవరైతే మనుషులతోటి వ్యాపారం చేస్తున్నారో, ఆ బిడ్డలందరితోనూ మాట్లాడండి. వాళ్ళందరి హృదయాలు మార్చండి. ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేస్తారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.